నమస్కారం అండి. దిస్ ఇస్ #you. మళ్ళీ అంబటి రాంబాబు పైన ఒక న్యూస్ వచ్చింది. అదేంటో రోజు న్యూస్ పేపర్లో కాలం అంబటి రాంబాబుకి అంకితం చేస్తున్నారేమో. నా కన్ను కూడా ఎక్కడికి వెళ్ళినా రాంబాబు ఏం చేస్తున్నాడు అన్న దానిపైన రీసెర్చ్ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే చాలా అరుదైన వ్యక్తి ఇలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని, అంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఇలాంటి వాళ్ళని చవి చూడదు. సో అంబటి రాంబాబుకి అయితే ఎక్కడా కూడా రిమైండ్ లో షరతులు ఏం లేవండి. ఇప్పుడు బేసికలీ అంబటి రాంబాబు 26వ తారీఖు దాకా రిమైండ్ లోనే ఉన్నాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో తన చిట్టి కాపురం మొదలుపెట్టిన అంబటి రాంబాబు, ఎందుకు చిట్టి కాపురం అని అంటారా? మళ్ళీ నేను లిస్ట్ ఒకసారి చదవమంటారా? ఓకే ఫైన్, మీ అందరి హ్యాపీనెస్ కోసం ఆ పేజ్ ఇక్కడే ఉంది. అంబటి రాంబాబు తన చిట్టి కాపురంలో ఏమేమి ఇంక్లూడ్ అయినాయి అంటే, కోర్ట్ ఆర్డర్స్ ప్రకారం ఒక స్పెషల్ రూమ్, అంటే 4/6 సెల్, దాంట్లో లైట్లు, అంటే ఇప్పుడు నేరస్తులు పారిపోతారేమో అని చెప్పి లైట్లు కొడతా ఉంటారు కదండి అటు ఇటు, అవన్నీ అంబటి రాంబాబు కళ్ళ మీద అలా పడుతుంటే నిద్ర పట్టక ఆ కొత్త ఇంట్లో మనకి ఎలా నిద్ర పట్టదో కొత్త సెల్లో అంబటి రాంబాబుకి అలా నిద్ర పడతా ఉండదు. అది స్పెషల్ రూము. తర్వాత మన అంబటి రాంబాబుకి ఒక మంచం, అంటే ఏం లేదండి, అరుగు పైన ఒక బొంత ఇచ్చుంటారు, దిండు, దాని తర్వాత ఇంటి ఫుడ్. అంటే నాకు అర్థం కాదు, ఇప్పుడు గుంటూరు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు దాకా ఫుడ్ వెళ్తారు రోజు, ఏమన్నా ఓకే. ఎయిర్ కూలరు, కూలర్ అంటే ఇస్తా అన్ని పని చేస్తాయి ఏంటి జైల్లో? ఏదో గాలి వచ్చే కూలర్ ఇస్తారు కానీ పాపం ఎయిర్ ఉంటుంది కానీ కూలర్ ఉండదేమో దాంట్లో. ఇదంతా కాకుండా హెల్త్ చెకప్. ఇది అంబటి రాంబాబుకి స్పెషల్ ఖైదీకి ఇచ్చిన వనరులు, సదుపాయాలు. దీంతో మన అంబటి రాంబాబు 4/6 రూమ్ లో ఒక చిట్టి కాపురాన్ని స్టార్ట్ చేశాడు. ఈ చిట్టి కాపురం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరన్నా ఇల్లు మొదలు పెట్టగానే, మనం ఇంట్లోకి వెళ్ళగానే ఎవరన్నా అతిథులు రావటం సర్వసాధారణం. అలాగే అంబటి రాంబాబుకి చిట్టి కాపురం స్టార్ట్ అయిన వెంటనే అతన్ని పరామర్శించడానికి గుడివాడ అమర్నాథ్ వెళ్ళాడు. గుడివాడ అమర్నాథ్ తో పాటు ఎమ్మెల్యే ధర్మశ్రీ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇంకేంటి రాంబాబుని పరామర్శించేయాలని చెప్పి వాళ్ళు నాక్ ద డోర్ అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 11 గంటలకు వెళ్ళారు. కానీ అంబటి రాంబాబు చాలా విచిత్రంగా, కలవచ్చు కదా, ఇప్పుడే కాపురం మొదలుపెట్టిన అంబటికి ఎవరో కొంతమంది వచ్చి పరామర్శిస్తామని వాళ్ళ క్యాంపు, వాళ్ళ గూటికి చెందిన ఒక పక్షులు వచ్చి మాట్లాడతానంటే, నేను రాను, ఇప్పుడు కలవను, నాకు టైం అని చెప్పాడంట అంబటి రాంబాబు. ఇంకా యాడ్ ఆన్ రీజన్ ఏంటంటే, ఒంట్లో కొంచెం నలతగా ఉందని కూడా చెప్పాడంట. ఐ నాట్ మీట్ నౌ, కమ్ ఎట్ 3 o'clock అన్నాడంట. 3 o'clock అని చెప్తే వాళ్ళు నిన్ను వదలని బొమ్మాలి అన్న లెవెల్లో మళ్ళీ 3ంటికి వచ్చి కలుస్తాం అని చెప్పారంట. మీ తాలూకా ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ తాలూకా కక్ష సాధింపు విధానాన్ని మార్చుకోండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి, పేదలకు ఇస్తాననేటువంటి సంక్షేమం మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప ఇలా దాడులు చేయడం, కొట్టడం, పెట్రోల్ బాంబులు విసరడం, ఇవన్నీ చేసి ఇదేదో రాజకీయంగా మనం ఏదో లబ్ధి పొందడం అనుకుంటే మీ అమాయకత్వం. ఆయన మొన్న జైల్లో వచ్చి తగ్గేదిలే అని చెప్పి సైగ చేసినందుకు దాని మీద అసెంబ్లీలో చర్చ. ఏం అర్థం ఉందా? 3ంటికి మళ్ళీ ములాఖాత్ టైం ఉంటుంది. ఆ 3 గంటలకు వచ్చి మన అంబటి రాంబాబును ఒకసారి మళ్ళీ చిట్టి కాపురాన్ని పలకరించి వెళ్దాం అని అనుకుంటే ఏమైంది అక్కడ, చివరికి ఈ వెళ్ళినాళ్ళకి కూడా అంత చిత్తశుద్ధి ఉండదు. సర్లే ఇక్కడ ఎలాగో కలవలేదు కదా, ఇదే పనిలో పని కాకినాడ వెళ్ళిపోయి కన్నబాబుని కలిసి వెళ్ళిపోదాం అని చెప్పి, కన్నబాబుని కలిసి మళ్ళీ రాజమండ్రికి వద్దాంలే అని చెప్పి మాట వరుసగా బయటకు అన్నారు. కానీ కన్నబాబుని కలిసిన తర్వాత వాళ్ళకి అక్కడ టైం తెలియలేదు. ఆ 3 కాస్త 5 అయిపోయింది. ఇంకా రాంబాబు పని తర్వాతలే కలవరన్నాడు కదా, ఇప్పుడు ఏంటని చెప్పి ఒక షో జరిగింది. సో రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబు, నేను కలవను, ఇప్పుడు కాదు, నా వల్ల కాదు, కమ్ అగైన్ అని చెప్పిన యాటిట్యూడ్ లో అంబటి రాంబాబు ఉన్నాడు. అండ్ ఇదంతా కాకుండా బయటకు వచ్చి గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరి గురించి, పిల్లిని ఒక రూమ్ లో పెట్టి కొడితే పిల్లి ఎదురు తిరుగుతుంది, కానీ లోపల పెట్టింది పుల్లు అంట. చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ఆ గోడలు లేదా ఆ చెరసాల్లోని పెడితే వీళ్ళు ఏదో భయపడతారనుకునేటువంటి రకం. పూర్వం సామెత ఉంది, పిల్లిని 4 గోడల మీద కొట్టినా తిరగబడుతుంది అనేటువంటిది. మీరు ఏకంగా తీసుకొని వచ్చి పులిని పెట్టారు 4 గోడల మధ్యలో పెట్టి, మీరు బాధించాలని చెప్పి లేదా మీరు రెచ్చగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. పిల్లే తిరగబడితే మరి పులి ఏ రకంగా ఉంటుందో అనేటువంటిది రేపు బయటకు వచ్చిన తర్వాత, రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందో అనేటువంటి దయచేసి గమనించండి.
ఐ రియలీ డోంట్ నో వాట్ టు సే, బట్ లోపల పెట్టింది పులిని అంటున్నారు. సో పులి నిన్న నిరాకరించింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పులే, అంబటి రాంబాబు పులే, గుడ్డమర్నాథ్ కూడా పులేనా? ఏమో అందరూ పుల్లు ఉంటారేమో దీంట్లో. కొడాలి నాని పులే, వల్లభనేని వంశీ పులే, మొత్తం పులుల రాజ్యం అది. ఇంకేం చెప్పాలి నాకు అర్థం కావట్లా. పులులు పులు పిల్లలు అలా తిరుగుతూ ఉంటాయి అక్కడ. ఓకే, మనం కేవలం మనుషులు అండి, ఏం చేస్తాం. సో అంబటి రాంబాబు పైన ఇప్పుడు దాకా నిరాశతో కూడిన అంబటి రాంబాబుకి 26వ తారీఖు ఏమన్నా మిణుకుమంట బెయిల్ వచ్చే అవకాశం ఉందా అంటే లేదు అని చెప్పి క్రిస్టల్ క్లియర్ గా బయట సంకేతాలు వినిపిస్తున్నాయి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా అనుకోకండి, క్రిస్టల్ క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అంబటి రాంబాబు ఆల్రెడీ 3 పీటీ వ్యారెంట్లు ఫేస్ చేశాడు. 3 పీటీ వ్యారెంట్లలో ముందు చంద్రబాబు నాయుడు గారిని దూషించిన పీటీ వ్యారెంట్, దానిపైన బెయిల్ వచ్చింది. పట్టాపురం పోలీసుల్ని మెడికల్ కాలేజీల ఇష్యూ పైన అంబటి రాంబాబు అని చెప్పి వాళ్ళని కూడా ఎదిరించిన విషయానికి ఆ కేసులో కూడా బెయిల్ వచ్చింది. చివరికి సత్తెనపల్లిలో 2023లో బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థని వాడేసి పెన్షన్ల దగ్గర నుంచి 100 రూపాయలు కాజేసిన కేసులో ఎలిస్ట్ పర్సన్ అంబటి రాంబాబు వాళ్ళ దగ్గర నుంచి కొట్టేయడం ఏంటా బాబు. ఎనీవేస్ 5 కోట్ల కుంభకోణం అంట ఇది. సో ఈ లాటరీ టికెట్ల కేసులో 420 కేసు నమోదైంది అంబటి రాంబాబు పైన. సో అంబటి రాంబాబుని దీనిపైన పోలీసులు దీర్ఘంగా విచారణ చేయాలి. ఇతన్ని ఎప్పుడు కస్టడీలోకి తీసుకుంటా అన్నారు కానీ తీసుకోలేదు. బట్ 5 రోజులు కస్టడీ పీరియడ్ అయితే మ్యాండేటరీగా ఉంది అంబటి రాంబాబుకి. ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ అన్ని జరిగిపోతా ఉంటాయి. ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే లిక్కర్ కుంభకోణంలో లాజిస్టిక్స్ విషయంలో అంబటి రాంబాబే వెళ్ళాడు అనుకోండి, ఇంకెవరిని పెద్ద కలవడానికి మగ్గు చూపించడం ఎవరు కూడా రారు. నిన్నే కాకినాడ వెళ్ళిపోయి కన్నబాబుని కలిసి రాంబాబుని వదిలేశారు చూడండి. ఆ లెవెల్లో రాంబాబుని వదిలేస్తారు ఇంకా కొన్ని రోజులు అయితే. లేదు ఇంకా 3 పీటీ వ్యారెంట్లు రెడీగా ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళు వర్కప్ చేసి ఒకదాంతో ఒకటి పీటీ వ్యారెంట్ పెడితే అప్పుడు కూడా పెద్దగా వచ్చి జనాదరణ ఏమి ఉండదు అంబటి రాంబాబుకి. వంశీ జోడ్లా తనకి తనే ఒంటరిగా అలా కోట్లు తిరుగుతూ ఉండేవాడు, ఎవరు పెద్దగా రారు. అక్కడ బయట మళ్ళీ 10 మంది వస్తే మళ్ళీ వాళ్ళకి నమస్తే 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 అని అక్కడ ఉన్న మన నెగిటివిటీలో ఒక పాజిటివిటీ కోసం వెతుక్కునే పరిస్థితికి అంబటి రాంబాబు ఖచ్చితంగా పడిపోతాడు. సో ఈ రోజు అంబటి రాంబాబు జైల్లో సొంత కాపురం మొదలుపెట్టిన తరుణంలో తనకు ఒక హెల్త్ చెకప్, తనకున్న చిన్న రూము, తనకున్న సదుపాయాల్లో తనకు పరామర్శలు వచ్చిన వాళ్ళని కూడా నేను పెద్ద కలవను ఇప్పుడు అని చెప్పే స్టైల్కి ఎదిగిపోయాడు అంబటిది ఒక విచిత్రమైన మైండ్ సెట్. ఎవరు ఏం అనలేము. ఇంకా అంబటికి మేబీ కోపం వచ్చి ఉంటుంది. కాపుకుల ఉద్యమం జరిగిపోయి బయట అట్టుడికి పోయి ఎక్కడైనా అంబటి యూ షుడ్ కమ్ బ్యాక్ అని బ్యానర్లు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు. లోపల ఎవరో ఒకరు చెప్పుంటారు, ఏం లేదు అంబటి బయట అంత క్రేజు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీ ఇంటికి వచ్చినప్పుడు నీకే బంగారం వెండి లాస్ అయిందంట, నిన్న ఒక కాపుల కింద ఉంటే కాపు వాళ్ళందరూ నువ్వు మా పూలు ఏంటి అని చెప్పి కూడా బయట అంటున్నారంట సోషల్ మీడియాలో. సో ఈ రకంగా నీకు మొత్తం మీద గ్రాఫ్ పడిపోయింది తప్ప దేనికి పనికి రాకుండా పోయింది నీ అరెస్టు, నీ ఉద్యమం అని చెప్పి దాంతో కొంచెం మనోగా బాధపడి ఉంటాడు అంబటి. తప్పేం లేదు, మనిషే కదా, ఎంత పులైనా మనిషేగా. సో ఆ మనిషికి ఎక్కడో ఒక డౌన్ మూమెంట్ ఉంటుంది. ఎలా అనుకున్నా రేపు మళ్ళీ కోర్టు దగ్గరికి వచ్చి ఇలాంటి వేషాలే వేశాడు అనుకోండి, చూసే ప్రజలందరూ నువ్వు మారవా, ఇంకా నువ్వు మారవు అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. సో ఇదండి అంబటి రాంబాబు లేటెస్ట్ అప్డేట్. ఎవరు వెళ్తే పరామర్శించడానికి వెళ్ళా, నేను కలవను, నాకు ఇప్పుడు టైం లేదు, నాకు మూడ్ లేదు అన్న స్టేజ్కి వెళ్ళిపోయాడు అంబటి. ఇదొక మానసిక స్థితి. జైల్లో ఉండే ప్రతి ఒక్కళ్ళు ఏంటి రోజు కలిసేది, ఇంకా నాకు తెలిసిన మీ ఓదార్పులు మీరు సర్లే పదండి ఇంకా అంటారు చూడండి. ఆ లెవెల్లో ఫిక్స్ అయిపోయి తనకి తాను ఒక యోధుడిగా నుంచి పోరాడుతున్న సమయంలోకి అంత స్టేజ్కి ఒక హంస స్థితికి వెళ్ళిపోయాడు మన అంబటి. కేవలం ఎన్ని రోజులండి, ఈ రోజుకి 18 రోజులు అయి ఉంటుంది. 18 రోజులకే ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే 26 లోపు ఎంత మెచ్యూరిటీ వస్తుంది. ఒకవేళ లిక్కర్ కేసులో లాజిస్టిక్స్ లో గనక బాబు నుంచి ఉంటే 50 రోజులు ఎంత మెచ్యూరిటీ వస్తుంది. ఇంకా 3 పీటీ వ్యారెంట్లు అంటే అబ్బో ముఖ్యమంత్రి నేనే అని చెప్పే స్థాయికి కూడా వెళ్ళిపోతాడు అంబటి. తప్పేం లేదు, నేనే మొత్తం నా భుజాల పైన వేసుకుని నడిపాను, నేనే ముఖ్యమంత్రి నెక్స్ట్ టైం, నువ్వు కాదు జగన్ అని చెప్పొచ్చు. సో ఇలా పరామర్శలకు వెళ్ళిన అంబటి రాంబాబు వీడియో మీరందరూ ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇట్స్ అ స్మాల్ టిడ్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంబటి రాంబాబు గురించి ఏ న్యూస్ వచ్చినా మీ దగ్గర ఖచ్చితంగా ఫ్రెష్ అండ్ రా తీసుకొచ్చి పెడతాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.